కర్నూలు జిల్లా అదోనిలో మెడికల్ కాలేజ్ రద్దు కావడం అదోని ఎమ్మెల్యే పార్థసారథి వైఫల్యమే అని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అన్నారు. ప్రొఫెసర్లు ఉంటే అరకుర వైద్యమైన అదోని ప్రజలకు అందేదని వారు అన్నారు. ఇప్పుడు వారు కూడా వెళ్లిపోవడంతో అదోని ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అదోని ఎమ్మెల్యే మరలా అదోని మెడికల్ కాలేజ్ డాక్టర్లు అదోనికి తిరిగి తీసుకురావాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మరి ఎమ్మెల్యేలు ఆయన మాట్లాడే విధానం కావచ్చు, అసెంబ్లీలో మంత్రులు ముఖ్యమంత్రులు గారిని కలవడం కావచ్చు, ఇవన్నీ చూసి ఆదంలో ఏదో అద్భుతం జరిగిపోతుందని చాలామంది భ్రమపడ్డారు. కానీ మెడికల్ కాలేజ్ రద్దు కావడము, డాక్టర్లు వెనక్కి వెళ్ళిపోవడంతో ఆ భ్రమలు పంచలయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మరి ఆదోని ఎమ్మెల్యే గారు అమరావతి విజయవాడ వెళ్ళినప్పుడు మెమోరండంలో అనగా వినతి పత్రాలు పంచడానికి పనిగా పెట్టుకున్నారు. చాలామంది అధికారులు కలిసి పాంప్లెట్లు పంచినట్లు మరి మెమోరండం పంచుకుంటూ వెళ్ళారు. మరి దానివల్ల ఆదరణ కొరిగింది ఏమిటని ప్రశ్నిస్తున్నాం. అయ్యా పార్థసారథి గారు కేవలం మెమోరండం ఇస్తే పని కాదు, లాబింగ్ చేయాలి, మంత్రులను కాకపట్టాలి, ఆదరణ దుస్థితి గురించి పర్సనల్గా తెలియాలి తప్ప మీరేదో వాళ్ళతో ఫోటోలు దిగి చిన్న చిన్న వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టడం వల్ల మీరు ఒక యూట్యూబ్ స్టార్గా మిగిలిపోతారు తప్ప ఒక సక్సెస్ఫుల్ ఎమ్మెల్యే కాలేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరోపక్క మేము ప్రైవేట్ కాలేజీలో భరతం పడతామన్న ఎమ్మెల్యే గారు ప్రైవేట్ మెడికల్ ఏదైతే మన నర్సింగ్ హోమ్లు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ ఎంతో అక్రమాలు చేస్తున్నాయని చెప్పి, అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ సొమ్మును మింగేస్తున్నాయని చెప్పి ఆరోపణలు చేశారు. మరి ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు చర్యలు తీసుకున్నారు?